ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మను మీ కుటుంబాలని నిండారుగా దీవించునుగాక. ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన 17:15 చరణాన్ని మనం చూస్తే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. నేనైతే నీతిమంతుడనే నీ స్వరూప దర్శనం చేసుకుందును అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. నీవు నన్ను యథార్థవంతుడిగా నీతిమంతుడిగా చేసావు గనుక నీ ముఖ దర్శనాన్ని నేను చేసుకుంటాను, నీ ముఖ దర్శనములో నా ప్రతి ఆశను తీర్చుకుంటాను అని భక్తుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మానవుడి యొక్క ఆశ తీర్చబడేటువంటి స్థలం ఏంటి అని అంటే దేవుని యొక్క ముఖ దర్శనము. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నాయి. అప్పుడు మనం వాటిని ఒప్పుకొని, ప్రభువా నా జీవితం ఇది అని చెప్పి ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టినప్పుడు, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని లేఖనం సెలవిచ్చింది కనుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నువ్వు దీవెన నొందుతావు, ఆశీర్వాదాన్ని నొందుతావు. ఇక్కడ అంటున్నాడు, నేనైతే నీతిమంతుడనే నేనేం చేస్తాను, నీ స్వరూప దర్శనాన్ని చేసుకొని నా ప్రతి ఆశను తీర్చుకుంటాను స్వామి. నా ప్రతి అక్కరని మహిమైశ్వర్యలో నుంచి, నీ ముఖ కాంతిలో నుంచి నా ఆశ మానవుని యొక్క ఆశ తీర్చబడేటువంటి స్థలము దేవుని ముఖ దర్శనం కనుక ఆయన ముఖ దర్శనం చేయగలుగుతున్నామా? నీతిమంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారని భక్తులు తెలియజేస్తున్నాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటారు కనుక నీవు నీతిగా యథార్థతగా నువ్వు జీవించినప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుని ఆయనలో నువ్వు ఆనందించగలుగుతావు. ఎవరు దేవుని చూస్తారు, ఆయన ముఖ దర్శనం చేసుకుంటారంటే ఆయన ఎవరన్నా చూసారా? శారీరకంగా ఆయన ఎవరో చూసి ఉండకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనం చూస్తే హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే హృదయశుద్ధి కలిగి ఉంటారో, హృదయంలో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, కడుగబడినటువంటి హృదయముతో ఉంటారో వారికి దేవుడు తను తాను కనపరుచుకుంటాడు. కనుక హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు, వారు దేవుని ముఖ దర్శనాన్ని చేసి వారు దేవునిలో ఆనందిస్తారు, దేవుని కృపలో వారు ఎదుగుతారు. కనుక వారి ఆశ తీర్చబడుతుంది. నీ ఆశ ఏంటి? అలాంటిది పరిశుద్ధ గ్రంథంలో మన ఆశలు తీర్చబడాలంటే దేవుని యొక్క స్వరూప దర్శనం నువ్వు చేసుకోవాలి. ప్రతి దినము ఆయన యొక్క స్వరూప దర్శనం నువ్వు చేసుకోగలుగుతున్నావా? నీ హృదయాన్ని కడుక్కొని, ప్రభువా నా హృదయంలో ఉన్నటువంటి మస్టుని, కల్మషాన్ని తీసివేసి నీ పాదాల దగ్గర సాగిలపడుచుండగా నీ సన్నిధి నాతో ఉంచి నడిపించునని మన హృదయాన్ని ప్రభువుకి అర్పగించుకొని మనం ప్రార్థించినప్పుడు మన ప్రతి ఆశ తీర్చబడుతుంది. అది ఏదైనప్పటికీ దేవుడిని ప్రతి ఆశను తీర్చి నిన్ను బలపరిచి నిన్ను నడిపించేవాడు కనుక ఆయనకు మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు. మా ప్రతి ఆశ నీ ముఖదర్శనంలో తీర్చబడుతుందని భక్తుడు తెలియజేస్తున్నాడు. మేము నీ పాదపీఠం దగ్గర సాగిలపడి నిన్ను స్తుతించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా మేము ఉండడానికి నీ కృపనిచ్చి నడిపించండి. నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి నీ కృపలో వర్ధల చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.